హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నేనైతే మా అబ్బాయి దగ్గర హైదరాబాద్లో ఉన్నాను కదా, వచ్చినప్పటి నుండి ఇల్లు అయితే సదురుతూనే ఉన్నాను. ఇది వచ్చేసి హాలు, ఇది సోఫా ఏరియా, ఇటు వచ్చేసి వాష్ ఏరియా, వచ్చేసి వాష్ ఏరియా, బెడ్రూమ్కి హాల్కి ఆనుకొని వాష్ ఏరియా ఉంది. సో వచ్చేసి ఇప్పుడు ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ మొన్న వచ్చినప్పుడు ఎలా ఉందండి బెడ్రూము? పాపం పిల్లలు చాలా బాధ అనిపించిందండి ఆ రోజైతే నాకు. కబోర్డ్స్ అన్నీ బట్టలు పిండేసి నీట్గా సదిరేశాను. మొత్తం చాలా బాధ అనిపించిందండి ఆ రోజైతే, పిల్లలు అలా ఉండడం వల్ల. వచ్చేసి ఇదైతే కిచెన్ అండి. ఇది కిచెన్ ఏరియా. ఇది వెనకాల బాల్కనీ. ఇది వచ్చేసి వాషింగ్ మిషను. ఇక్కడ బయట ఒక కబోర్డ్ ఇచ్చారు. బయట బట్టలు అయితే నేను పిండి ఆరేసాను. ఇదండి, ఇదైతే వాష్ ఏరియా. వచ్చినప్పటి నుండి అసలు రెస్ట్ లేదండి. మొత్తము అన్నీ తూడవడము, డబ్బాలన్నీ కడగడము, మొత్తం అయితే క్లీన్ చేసేసాను. అసలు ఈ కబోర్డ్స్ అయితే ఎంత బాగున్నాయో, చాలా బాగా చేయించారండి. ఈ ఇంటి వాళ్ళు కూడా యూట్యూబర్సేనంట. వాళ్ళు మొన్న వచ్చి యూట్యూబ్ తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటి కబోర్డ్స్, వాళ్ళ వచ్చేసి టైల్స్ అన్నీ యూట్యూబ్లో చూపించారు వాళ్ళు. చూడండి, మొత్తానికైతే నేను క్లీన్ చేసేసాను. ఇంకా ఇది వచ్చేసి అయితే మా పిల్లల బట్టలండి. అది కింద బుక్స్లు కింద అండి. ఈ కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయండి. మొత్తం స్ప్రింగ్ మోడల్ లాగా. ఇది కూడా ఇంకో షెల్ఫ్ అండి. ఈ షెల్ఫ్లో కూడా బట్టలు అన్నీ వాళ్ళకి కావలసిన వస్తువులు. ఓకే, పై కబోర్డ్స్లో కూడా బట్టలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ఎక్కలేను పైకి అయితే.
కొత్త బిల్డింగ్ అండి ఇది. చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది బిల్డింగ్ అయితే. ఓకే అండి. ఇంకా వచ్చినప్పటి నుండి పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకు వంట చేసి పెట్టడం, నేను ఇంట్లో పనులు చేయడం. వాళ్ళు పొద్దున లేచి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. నేను డే మొత్తం ఇంట్లోనే ఉంటున్నా, టీవీ చూసుకుంటూ ఫోన్లో చూసుకుంటూ అలా అయితే డే మొత్తం గడుపుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటున్నారు పిల్లలు. నేను వచ్చిన రోజైతే ఎంత బాధపడ్డానో అసలు. చాలా బాధ అనిపించింది. వాళ్ళకు టైం ఉండదు కదా, వాళ్ళు బిజీగా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఉండడానికి వాళ్ళకు ఇంట్లో ఉండడానికి టైం ఉండదు కాబట్టి మనలాగా వాళ్ళు సర్దుకోలేరు. నిన్నైతే నన్ను మా అబ్బాయి బయటికి తీసుకెళ్ళాడు, షాపింగ్ చేయించాడు. చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు కూడా వెళ్దామని అంటున్నాడు. మరి చూడాలి సాయంత్రం వరకు అయితే. నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే టీవీ చూస్తున్నాను. మళ్ళీ ఏదైనా కొత్త సినిమాలు చూసుకోమని ట్యాబ్ కూడా పెట్టిపోయాడు మా అబ్బాయి. ఇక మా పాప వాళ్ళు, మా వారు, మా ఫ్రెండ్స్ వాళ్ళు డే మొత్తం ఫోన్ చేస్తూనే ఉన్నారు. నేను హైదరాబాద్కి రావడం, ఇలా ఉండడం కొత్త అండి, ఎప్పుడు రాలేదు. అంటే హాస్పిటల్ అప్పుడు వచ్చేదాన్ని, కానీ ఇట్లా వచ్చి ఉండడం అయితే ఎప్పుడు ఉండలేదు. ఇదే ఫస్ట్ టైము. ఎలా అనిపిస్తుంది, ఇంకా ఉంటావా, ఎన్ని రోజులు ఉంటావా అని అడుగుతున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళైతే. ఏమో నాకు మంచిగా అనిపిస్తే ఉంటాను, లేకుంటే లేదు, ఒక వారం అయితే ఉండి వస్తాను అని చెప్పాను మా ఫ్రెండ్స్ వాళ్ళకి. నేను చూస్తాను, నాకు మంచిగా అనిపిస్తే ఒక 10 days అయితే ఉంటాను. ఓకే అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.